మీరు రోజు కొబ్బరి బొండం నీళ్లు తాగుతున్నారా? అయితే ఈ తప్పు అస్సలు చేయకండి, లేకపోతే కిడ్నీలకి డేంజర్. కొబ్బరి బొండం నీళ్లు న్యాచురల్ ఓఆర్ఎస్. దీంట్లో పొటాషియం, మెగ్నీషియం, సోడియం ఉంటాయి. వేసవిలో ఒంట్లో ఉప్పు, నీళ్లు తగ్గిపోతాయి. ఇది ఇన్స్టంట్ గా రీహైడ్రేట్ చేస్తుంది. హై పొటాషియం వల్ల హై బీపీ తగ్గుతుంది. సిట్రేట్ ఉంటుంది, చిన్న చిన్న కిడ్నీ స్టోన్స్ కరగడానికి హెల్ప్ అవుతుంది. ఆల్కహాల్ తాగాక వచ్చే నీరసానికి బెస్ట్ మెడిసిన్. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. దీంట్లో పొటాషియం చాలా ఎక్కువ. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, డయాలసిస్ చేయించుకునే వాళ్ళు రోజు తాగితే పొటాషియం లెవెల్స్ పెరిగి గుండెకి ప్రమాదం. అందుకే దాన్ని హైపర్ కలేమియా అంటారు. మరి మామూలు వాళ్ళు ఏం చేయాలి? రోజుకి ఒక కొబ్బరి బొండం చాలు. 200 నుండి 250 ml, అంతకు మించి వద్దు. ఖాళీ కడుపుతో తాగితే కొందరికి ఎసిడిటీ వస్తుంది. బ్రేక్ఫాస్ట్ తర్వాత తాగండి. దీంట్లో న్యాచురల్ షుగర్ ఉంటుంది. రోజు కాకుండా వారానికి 3 సార్లు తాగండి. డాక్టర్ని అడగడం బెస్ట్. ఒక్క మాట, మంచిదే కదా అని డబ్బాలు తాగేయకండి. మోతాదులో తాగితే అమృతం, అతి అయితే విషం. ఈ టిప్ నచ్చితే షేర్ చేయండి.